So drumstick leaves and chana curry. Super. Start చేసేద్దాం మరి. తీసుకొస్తా ingredients. Okay, so ఏమన్న ingredients? ఓకే, మునగాకు, శనగలు, మష్రూమ్స్, వెజిటేబుల్స్ తో పాటుగానే వాడుతున్నాం అన్నమాట ఇందులో కూడా. ఫస్ట్ ఆయిల్ అండ్ కొంచెం బటర్ వేసేసుకుందాము. సో రెండు కూడా మనం యాడ్ చేసుకుంటున్నాము మంచి టేస్ట్ కోసం. అవును, ఫస్ట్ కొంచెం ఆయిల్ వేస్తున్నా. బటర్ ఓన్లీ టేస్ట్ కోసం కొద్దిగా. చాలా కొంచెంగా. ఓకే, సో చక్కగా బటర్ వేసేసుకున్నాము. కొద్దిగా బటర్ వేసేసుకున్నాము. ఓకే, మంచి వేడి మీద ఉంది ప్యాన్. ఓకే, మంచి ఫ్లేవర్స్ కూడా వేసేసుకున్నాము. సో లవంగం, ఓకే, తర్వాత దాల్చిన చెక్క, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తర్వాత వెల్లుల్లిపాయలు. ఓకే, మంచి ఫ్లేవర్స్ చాలా చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాము. ఓకే, అల్లం. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మునగాకు వేసి ఒక్కసారి ఫ్రై చేసేసుకుందాం. తర్వాత మిగతా వెజిటబుల్స్ అన్ని కూడా వేసేసుకోవాలి. మునగాకు కొంచెం ఫ్రై అవ్వాలేమో కదా. కొంచెం. మనం ఏంటి ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నట్ట మునగాకును శనగలు? మునగాకు కొంచెంగా వేసుకుంటాం ఎందుకంటే దాని ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. మేజర్ గా మనకి శనగలు 1 full కప్ ఉంటుంది, 1/2 కప్ మునగాకు వేసుకున్నా సరిపోతుంది. ఓకే, ఆకుకూరలు ఎక్కువ వేసుకోవడం అలవాటే, కానీ కొంచెం మనకి ఫ్లేవర్ వల్ల కొంచెం తగ్గించుకుంటాం అంతే. ఇట్ డిపెండ్స్ ఆన్ ద టేస్ట్ అండ్ ఫ్లేవర్ కాబట్టి మునగాకుకి మాత్రం ఇంతే వేసుకుంటే బెటర్ గా ఉంటుంది అనమాట. ఓకే, సో కొంచెం మిగతా ఇంగ్రీడియంట్స్ కొంచెం ఉప్పు అవి కూడా వేసేస్తా. టొమాటోస్ ఫస్ట్, మిగతా వెజిటబుల్స్ కూడా ఉన్నాయి చాలా కుక్ చేసుకోవడానికి. శనగలు అయితే ఎలాగో మనము కొంచెం నానపెట్టుకుని ప్రెషర్ కుక్ చేస్తే చేసుకున్నాం కాబట్టి లాస్ట్లో వేసేసుకోవచ్చు. ముందుగా వెజిటబుల్స్ అన్ని కూడా మనకి బాగా కుక్ అవ్వాలి. సో ఇప్పుడు మనం టొమాటోస్ వేసుకున్నాము, మష్రూమ్స్, తర్వాత మష్రూమ్, కొంచెం మునగాకు ముందెందుకు వేసుకున్నామంటే మనకు ఆకుకూరకు సంబంధించిన పచ్చి వాసన లేకుండా ఉండాలంటే మనకి టొమాటో మష్రూమ్ మాయిశ్చర్ తగలక ముందే ఆకు వేసేసుకుంటే కొంచెం ఫ్రై అయినట్టు ఉంటుంది కాబట్టి ఆకు పచ్చిదనం తెలియకుండా ఉంటుంది. సో ముందుగా సాల్ట్, మొత్తం రెసిపీకి సరిపడా ఉప్పు, తర్వాత కారం, ఓకే, తర్వాత ధనియాల పొడి. ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. ఆల్రెడీ మనం ఎలాగో కొంచెం లవంగం అన్నీ వేసుకున్నాం కాబట్టి కొంచెం గరం మసాలా కూడా వేసేస్తాం. ఓకే, అండ్ చాలా సింపుల్ కూడా కదా కర్రీ. సింపుల్ కర్రీ. 2-3 కాంబినేషన్స్ మాత్రం కొంచెం అంతే, ప్రీ ప్రిపరేషన్ అదొకటే. సో 2-3 కాంబినేషన్స్ చూసుకున్నా కూడా మంచి న్యూట్రిషన్ కూడా లభిస్తుంది. అండ్ కాంబినేషన్ వల్ల డిఫరెంట్ వెరైటీ ఆఫ్ న్యూట్రిషన్ కూడా మనకు లభిస్తుంది ఒక్కొక్క దాంట్లోంచి. సో అలా మనం డెఫినెట్గా ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఓవర్ నైట్ నానబెట్టుకున్నాము అంటే మనకి బాయిలింగ్ కూడా ఎక్కువ టైం పట్టదు శనగలు. అంటే ఒక జస్ట్ 3-4 hours అనుకుంటే కనుక మళ్ళీ బాయిలింగ్ ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటుంది. అఫ్ కోర్స్ ప్రెషర్ కుక్ అంటే ఏదన్నా ఒకటే అయిపోతుంది. ఇప్పుడు వాటర్ పోయాలా లేదంటే అలా మనకి ఫ్రై అయితే? టొమాటోలో కొంచెం మనకి మాయిశ్చర్ ఉంటుంది, దాంట్లో కుక్ అయిపోతుంది. శనగలు వేసుకున్న తర్వాత కొంచెం సేపు కనుక మనము వాటర్ వేసుకుని సరిపోతుంది. లేదు అడగంటుతోంది అంటే మాత్రం చాలా కొంచెంగా వేసుకుంటే కూడా ఇంకా పర్ఫెక్ట్గా మనకి కుక్ అయిపోతుంది. ఓకే, డన్. ఓకే, అయితే సో ఈ లోపు ఒక చిన్న క్వెరీ కూడా అడిగేస్తాను మరి. సో రవీందర్ గారు మనకు మెసేజ్ చేశారు సంగారెడ్డి నుంచి. సో నీ పెయిన్ సర్జరీ చేయించుకున్నారంట, దాని తర్వాత మళ్ళీ దాని నుంచి హీల్ అవ్వడానికి అండ్ ఇంకెప్పుడు అది రాకుండా అంటే ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఎలాంటి డైట్ తీసుకోవాలి అని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్ రవీంద్ర గారు. నీ సర్జరీ తర్వాత జనరల్గా నీ క్యాప్ జనరల్గా చూస్తూ ఉంటాము. సినోవియల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో అంటే 2 జాయింట్స్ మధ్యలో ఏదైతే ఫ్లూయిడ్ ఉంటుందో అది తక్కువైపోతూ ఉంటుంది. అంటే ఇట్ క్యాన్ బి బికాస్ ఆఫ్ ఏజ్ ఆర్ ఎనీ అదర్ రీజన్స్ కూడా అయి ఉండొచ్చు. సో బేసిక్గా ఆ ఫ్లూయిడ్ మనం సప్లిమెంట్ చేయడానికి జనరల్గా ఎక్కువ అంటే ఫుడ్స్ నుంచి ఆర్ ఎనీ ఇది ఉండదన్నమాట. కాకపోతే ఏంటి అంటే ఇంపార్టెంట్గా కాల్షియం సోర్సెస్ మనం చెప్తాము. ఆ ఫ్లూయిడ్ ఎక్కడైతే తగ్గుతూ ఉంటుందో అప్పుడు ఆ 2 bones రబ్ అయ్యి మనకి పెయిన్ చూస్తూ ఉంటాము, నీ పెయిన్ అదంతా కూడా. సో ఇంపార్టెంట్గా మనం చూడాల్సింది ఏంటి అంటే హెల్దీ డైట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫ్లూయిడ్స్ చక్కగా తీసుకోవాలి
అండ్ ఈ ఫ్లూయిడ్ తగ్గకుండా అనేది మనం చూసుకోవాలి, అదే మెయిన్ థింగ్. సో నీ స్ట్రెంథనింగ్, తర్వాత మెయిన్లీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. బికాస్ దానివల్లనే ఏదైతే అంటే మేబీ రాంగ్ పోస్చర్ వల్లనో లేదా ఆ 2 జాయింట్స్ రబ్ అవ్వడం, సినోవియల్ ఫ్లూయిడ్ తగ్గడం, ఇదంతా కూడా ఇట్ హ్యాపెన్స్ డ్యూ టు ప్రాసెస్ ఆఫ్ ఏజింగ్ ఆర్ ఫ్యూ ఇయర్స్ అయిపోయిన తర్వాత అట్లా అవుతూ ఉంటుంది మనకి. సో అది మళ్ళీ రాకుండా ఉండాలి అంటే జనరలీ మనం చెప్పలేం. బట్ స్టిల్ ఏంటి అంటే హెల్దీ డైట్ అండ్ గుడ్ ఇంటేక్ ఆఫ్ వాటర్, మంచి కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకున్నాము అంటే పర్టికులర్ ఎక్స్టెంట్ వరకు మనము ప్రివెంట్ చేయొచ్చు. ఓకే. సో మేజర్గా ఒకవేళ మీరు ఎక్కువసేపు నుంచుంటున్నారు ఆర్ యూనో లాట్ ఆఫ్ నీ పెయిన్ బాగా వస్తుంది అయినా సో దట్ స్ట్రెస్ స్టిల్ గోయింగ్ ఆన్ నీ మీద పడుతోంది అనుకుంటే మాత్రం ఎప్పుడైనా సరే కొంచెం రెస్ట్ తీసుకుంటూ నీకి ఇనఫ్ స్ట్రెంగ్త్ ఇచ్చుకుంటూ మంచి ఎక్సర్సైజెస్ చేసుకుంటూ కనుక మనం ఉన్నాము అంటే డెఫినెట్లీ యూ కెన్ బిల్డ్ దట్ స్ట్రెంగ్త్ అనమాట. అండ్ మళ్ళీ యూనో అలా ప్రాబ్లం రాకుండా కూడా ఉంటుంది. ఫిజియోథెరపీ మీద ఏమైనా డిపెండ్ అవ్వాలి? ఇవన్నీ కూడా అంటే ఫిజియోథెరపీ లైక్ జనరల్గా ఫిజియోథెరపీ ఎక్సర్సైజెసే మనకి ఇవన్నీ కూడా లైక్ ఫస్ట్ నీ సర్జరీ అయిన తర్వాత మూవ్మెంట్ ఎలా అయితే మనం ఇవ్వాలో, ఎంతవరకు ఎంత యాంగిల్ వరకు మనం ఇవ్వచ్చు అదంతా కూడా మన ఫిజియోథెరపిస్ట్ జనరల్గా చెప్తూ ఉంటారు. సో దాని ప్రకారంగా మనం ఫాలో అవ్వాల్సిందే. ఎలా అయినా ఒక 6 months వరకు జనరల్గా అదంటే ఇదంతా కూడా ఇట్ హెల్ప్స్ ఇన్ స్ట్రెంథనింగ్. ఇదంతా కూడా మనం మూవ్మెంట్ ఎంతవరకు రావచ్చు. సో మేబీ కంప్లీట్గా 90 degrees రాకపోయినా కొంచెంగా కూడా అలా ఇవన్నీ కూడా ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ నుంచి మనం చేసుకుంటూ ఉండాలి. స్టిల్ వీటితో పాటు అదే మంచి ఎక్సర్సైజెస్తో పాటు మంచి డైట్, హెల్దీ వాటర్, మంచి వైటమిన్ డి ఇంటేక్ తీసుకుంటేనే చాలా మంచిది. నైస్. ఓకే అండి. సో మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఐ థింక్ నీ సర్జరీ అయిన వాళ్ళే కాకుండా నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఇదంతా ఫాలో అవ్వచ్చు. నీ పెయిన్ ఉన్న వాళ్ళు జనరల్ గా కొంచెం అంటే ఎక్కువసేపు నుంచోకూడదు, అలాగే అంటే పెట్టేసి. అండ్ జనరల్ గా మనం చెప్తూ ఉంటాం కదా కార్డియో ఎక్సర్సైజెస్ లో కూడా చాలా మంది క్రాస్ ట్రైనర్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తే మంచిది. ఎస్పెషలీ ఉమెన్ ఒక 35 years 40 years తర్వాత జనరల్ గా జిమ్ కి వెళ్తున్నప్పుడు కూడా, ఎందుకంటే నీస్ ఎప్పుడైనా సరే లాక్ అవుతే జనరల్ గా మనం చూస్తూ ఉంటాం నీ పెయిన్ కొంచెం ఎక్కువగా రావడం. నీస్ లాక్ అవ్వని ఎక్సర్సైజెస్ మనం చూస్తే అప్పుడు అంటే క్రాస్ ట్రైనర్ అంటే కంప్లీట్గా మనకి నీస్ లాక్ అవ్వవు. సో ఏదైతే మనం క్రాస్ ట్రైనర్ ఇలా చేస్తూ ఉంటామో నీస్ మీద ఎఫెక్ట్ రాకుండా మనం చేస్తూ ఉంటాము. సో అలాంటి ఎక్సర్సైజెస్ చాలా మటుకు మన ఫిజియోథెరపిస్ట్ చక్కగా చెప్తూ ఉంటారు. సో దాని ప్రకారంగా మనం తీసుకున్నా కూడా సరిపోతుంది. ఓకే ఓకే ఓకే. అయితే సో ప్రస్తుతానికి మనకి కర్రీ కొంచెం చక్కగా బాయిల్ అవుతుంది మన మసాలాలతో. సో శనగలు, నల్ల శనగలు ఇలాంటివి చూసుకున్నప్పుడు మనకి కర్రీస్లో వాడాలంటే కొంచెం ఆలోచిస్తూ ఉంటాము, కొంచెం స్ట్రాంగ్ టేస్ట్ అండ్ డైజెషన్ ప్రాబ్లం కూడా ఉంటుందేమో అనేసి. సో అందుకే దానికి కొంచెం మంచి ఫైబర్ అలా యాడ్ చేసి బోల్డని వెజిటేబుల్స్ మునగాకు వేసుకున్నాము. అండ్ అఫ్ కోర్స్ చూస్తేనే అర్థమైపోతుంది చాలా యమ్మీ కర్రీ రెడీ అయిపోతుంది అనేసి. సో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి బాగా కుక్ అయిపోయాయి కాబట్టి ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న శనగలు ఇప్పుడు వేసేసుకుందాం. ఓకే ఓకే. ఒక్కసారి ఐ థింక్ ఈ ఫ్లేవర్స్తో పాటు అది ఇంకొంచెం ఉడికితే బాగుంటుందేమో కదా. సో ఈ శనగలతో యాక్చువల్లీ మనం పోపు వేసి తినడం చాలా మంది నచ్చుతుంది. యా తర్వాత ఇలా కూడా కొంచెం ఒకవేళ రోటీస్తో ఆర్ కొంచెం గ్రేవీ కర్రీస్ ఇష్టం, డ్రైగా వద్దు అనుకున్నప్పుడు డెఫినెట్లీ ఇలా చేసేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్. అండ్ మంచి స్పైసెస్ కూడా వేసుకున్నాం కాబట్టి మంచి టేస్ట్ కూడా ఇస్తుంది. యా. సో ఇప్పుడే వేసుకున్నాం కాబట్టి శనగలు జస్ట్ ఒక 2 minutes మనం బాయిల్ అవ్వనిస్తే మనకి శనగలు కూడా పచ్చి పచ్చిగా అనిపించకుండా మంచి టేస్ట్ ఉంటుంది. సో వెయిట్ చేద్దాం. ఓకే. సో శనగలు ఉడకడం సరిపోతుంది అనుకుంటా. సో చాలాసేపు నుంచి ఉడుకుతుంది కాబట్టి ఇప్పుడు మనం సర్వ్ చేసుకునే టైం వచ్చేసింది. ఓకే. మునగాకు మనం వేసింది కొంచెమే అయినా ఆకు బాగా కనిపిస్తుంది కదా, అందుకనే లైట్గా వేసుకున్నాం. అదే పాలకూర గోంగూర వేసినట్టు ఇంత వేసుంటే మొత్తంగా టేస్ట్ చాలా ఇదిగా ఉండేది. యా. సో ఇప్పుడే సర్వ్ చేసేస్తాను. ఓకే. దీనికి మునగాకే బాగుంటుందా, ఇంకేదైనా మెంతికూర కానీ ఇలాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు? డెఫినెట్లీ మెంతికూర, కసూరి మేతి ఇలాంటివన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బికాస్ ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇస్తాయి కాబట్టి వెజిటబుల్ కాంబినేషన్స్తో, చనా కాంబినేషన్స్తో చాలా బాగుంటాయి. ఓకే. సో కొత్తిమీర కూడా వేసేస్తున్నాను.
ఓకే అండి, సో రెడీ అయిపోయింది కర్రీ. మరి మేము టేస్ట్ చూసే ముందు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇంకోసారి చూసేయండి. డ్రమ్స్టిక్ లీవ్స్ చెన్నా కర్రీకి కావాల్సిన పదార్థాలు: శనగలు 1 కప్పు, మునగాకు 1 కప్పు, మష్రూమ్స్ 1/2 కప్పు, ఉల్లిపాయ 1, టొమాటో 1, దాల్చిన చెక్క 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, బటర్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, పచ్చిమిరపకాయలు 2, లవంగాలు 4. డ్రమ్స్టిక్ లీవ్స్ చెన్నా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె, కొద్దిగా బటర్ కూడా వేసి లవంగాలు, దాల్చిన చెక్క, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వేసి కాస్త వేయించుకున్నాక మునగాకు, టొమాటో ముక్కలు, మష్రూమ్స్, తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కాసేపు బాగా వేయించుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని ఉడికించుకున్నాక ముందుగా ఉడికించుకున్న శనగలు వేసి తగినన్ని నీళ్లు పోసి మరి కాసేపు ఉడికించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే డ్రమ్స్టిక్ లీవ్స్ చెన్నా కర్రీ రెడీ.